హిమాలయ పర్వతాల ఒడిలో టిబెట్ పీఠభూమిపై 6638 మీటర్లు లేదా 21778 అడుగుల ఎత్తులో గంభీరంగా నిలిచి ఉంది కైలాస పర్వతం. ఇది కేవలం మంచుతో కప్పబడిన శిఖరం కాదు. హిందూ, బౌద్ధ, జైన మరియు ప్రాచీన బాన్ మతాలను అనుసరించే కోట్లాది మందికి ఇది విశ్వాసానికి కేంద్రం, ఆధ్యాత్మిక చైతన్యానికి మూలం మరియు భూమిపై ఉన్న స్వర్గద్వారం. పరమశివుని దివ్య నివాసంగా ఖ్యాతి పొందిన ఈ పర్వతం చుట్టూ అల్లుకున్న చారిత్రక గాథలు, ఆధునిక విజ్ఞానానికి కూడా అంతుచిక్కని రహస్యాలు దీనిని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కైలాస పర్వతం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఆసియాలోని 4 ప్రధాన నదులకు జన్మస్థానం కూడా. ఈ పర్వత సానువుల నుండే సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ మరియు కర్నాలి, గంగానదికి ఉపనది నదులు ఉద్భవించి 4 వేరువేరు దిశలలో ప్రవహిస్తున్నాయి. ఈ భౌగోళిక విశిష్టత కైలాసాన్ని విశ్వనాభి లేదా భూమికి కేంద్రం అనే భావనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. పురాణాల ప్రకారం ఈ నదులు 4 జంతువుల ముఖాల నుండి ఉద్భవిస్తాయని నమ్ముతారు. తూర్పున అశ్వముఖం గుర్రం నుండి బ్రహ్మపుత్ర నది, పశ్చిమాన గజముఖం ఏనుగు నుండి సట్లెజ్ నది, ఉత్తరాన సింహముఖం నుండి సింధు నది, దక్షిణాన మయూరముఖం నెమలి నుండి కర్నాలి నది. వివిధ మతాల విశ్వాసాలలో కైలాస పర్వతం యొక్క ప్రస్తావన లోతుగా పాతుకుపోయింది. హిందూ మతంలో హిందువులకు కైలాసం సాక్షాత్తు పరమశివుని నివాసం. ఇది పవిత్రమైన మేరు పర్వతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు శివుని శక్తికి చిహ్నమైన శివలింగం యొక్క సహజ రూపంగా భావిస్తారు. బౌద్ధ మతంలో టిబెటన్ బౌద్ధులు కైలాస పర్వతాన్ని డెమ్చోగ్ చక్రసంవర అనే బుద్ధుని నివాసంగా, అనంతమైన ఆనందానికి ప్రతీకంగా భావిస్తారు. ఇది విశ్వం యొక్క సంపూర్ణ నిర్మాణాన్ని వివరించే ఒక దివ్యమైన మండలగా వారు దీనిని గౌరవిస్తారు. జైనమతంలో వారి మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు, ఆదినాథుడు ఇక్కడే నిర్వాణం లేదా మోక్షం పొందాడని వారి విశ్వాసం. అందుకే వారు దీనిని అష్టపద పర్వతం అని పిలుస్తారు. బాన్ మతంలో టిబెట్ యొక్క ప్రాచీన మతమైన బాన్ మతంలో కైలాసాన్ని విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు వారి గురువైన టోన్పా షన్రాబ్ స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఛేదించలేని రహస్యాలు, మిస్టరీల లోతులోకి కైలాస పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలు తరతరాలుగా మానవాళిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఎక్కడానికి వీలుకాని శిఖరం ఎవరెస్టును అధిరోహించినా కైలాసాన్ని ఎక్కే ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధిరోహకులు శిఖరం దగ్గరకు వెళ్లేకొద్దీ దిక్కుతోచని స్థితికి గురవటం, వాతావరణం భయంకరంగా మారడం లేదా మానసికంగా ఒక అనిర్వచనీయమైన శక్తి తమను వెనక్కి పంపుతున్నట్లు అనుభూతి చెందారని నివేదించారు. పిరమిడ్ ఆకారం మరియు విశ్వకేంద్రం కైలాస పర్వతం యొక్క 4 ముఖాలు ఖచ్చితంగా 4 దిక్కులను సూచిస్తాయి. ఇది సహజంగా ఏర్పడిన పర్వతం కాదని, ఇది ఒక భారీ మానవ నిర్మిత లేదా అతీత శక్తులచే నిర్మించబడిన పిరమిడని, భూమి యొక్క శక్తి క్షేత్రాలను నియంత్రించే ఒక కేంద్రమని కొందరు సిద్ధాంతీకరించారు. వేగంగా గడిచే సమయం కైలాస ప్రాంతంలో సమయం వేగంగా గడుస్తుందని ప్రతీతి. అక్కడ 12 గంటలు గడిస్తే బయటి ప్రపంచంలో 2 వారాలు గడిచినంత శారీరక మార్పులు అంటే గోళ్లు, వెంట్రుకలు పెరుగుదల వస్తాయని చెప్తారు. మానస్ సరోవరం మరియు రాక్షసతాల్ కైలాస పాదాల వద్ద ఉన్న ఈ 2 సరస్సులు కాంతి, చీకటి, దైవ, రాక్షస శక్తులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మానస్ సరోవరం సూర్యుని ఆకారంలో ప్రశాంతంగా, స్వచ్ఛమైన మంచినీటితో ఉంటుంది. ఇది దైవత్వానికి, సకారాత్మక శక్తికి చిహ్నం. రాక్షసతాల్ చంద్రవంక ఆకారంలో ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉప్పునీటితో ఉంటుంది. లంకాధిపతి రావణుడు ఇక్కడే శివుని కోసం ఘోర తపస్సు చేశాడని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని పురాణ కథనం. ఓం కారనాదం కైలాస పరిసరాలలో తరచుగా గాలిలోంచి లేదా మంచునుంచి ఓం అనే దివ్యమైన ధ్వని వినిపిస్తుందని యాత్రికులు చెప్తారు. ఇది విశ్వం యొక్క స్పందనాని, పరమశివుని ఉనికికి నిదర్శనమని భక్తులు భావిస్తారు. బాహ్య మరియు అంతర పరిక్రమ కైలాసయాత్రలో 2 రకాల ప్రదక్షిణలు ఉన్నాయి. ఇవి భక్తుల ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఉంటాయి. బాహ్య పరిక్రమ ఇది 52 కిలోమీటర్ల పొడవైన యాత్ర. సాధారణ యాత్రికులు మరియు భక్తులు చేసే ఈ ప్రదక్షిణ ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతర పరిక్రమ ఇది అత్యంత కఠినమైన మరియు పవిత్రమైనది. 13 సార్లు బాహ్య పరిక్రమ పూర్తి చేసినవారు మాత్రమే అంతర పరిక్రమ చేయడానికి అర్హులుగా భావిస్తారు. ఇది కైలాస పర్వతానికి మరింత దగ్గరగా సాగే యాత్ర మరియు దీనికి అపారమైన శారీరక శక్తి, మానసిక స్థైర్యం అవసరం. పవిత్ర పరిక్రమ యాత్రకు సన్నద్ధత మరియు ప్రస్థానం కైలాసయాత్రకు కేవలం భక్తి మాత్రమే కాదు, సరైన సన్నద్ధత కూడా అవసరం.
యాత్రకు సన్నద్ధత. ఈ యాత్ర టిబెట్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో సాగుతుంది కాబట్టి యాత్రికులు శారీరకంగా దృఢంగా ఉండాలి. అధిక ఎత్తుకు శరీరం అలవాటు పడడానికి యాక్లిమటైజేషన్ కు తగిన సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. చైనా ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిట్లు మరియు వీసాలు తప్పనిసరి. ప్రస్థానం. యమద్వారం. ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ద్వారం దాటడం అంటే పాత జీవితాన్ని, అహంకారాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెట్టడమే. డిరాపుక్ మొనాస్ట్రీ. ఇక్కడి నుంచి కైలాసపర్వతం యొక్క ఉత్తరముఖం యొక్క అద్భుతమైన దర్శనం లభిస్తుంది. డోల్మాలా కనుమ. యాత్రలో అత్యంత కఠినమైన మరియు ఎత్తైన సుమారు 18,600 అడుగుల ప్రదేశం ఇది. ఈ కనుమను దాటుతున్నప్పుడు యాత్రికులు తమ పాపాలను, దుర్గుణాలను త్యజించడానికి సంకేతంగా ప్రార్థన జెండాలను లేదా పాత వస్తువులను వదిలేస్తారు. గౌరీకుండ్. డోల్మాలా కనుమ దాటిన తర్వాత కనిపించే ఈ పచ్చని సరస్సును కరుణాసరోవరం అని కూడా అంటారు. పార్వతీదేవి ఇక్కడే స్నానమాచరిస్తుందని నమ్మకం. పర్వత జీవావరణం మరియు ఆధునిక సవాళ్లు. కైలాస ప్రాంతం ఎంత పవిత్రమైనదో, ఎంత సున్నితమైనదో కూడా. జీవావరణం. ఈ కఠినమైన శీతల వాతావరణంలో కూడా బ్రహ్మకమలం లాంటి అరుదైన మూలికలు, కియాంగ్, టిబిటన్ అడవిగాడిద, హిమాలయ నక్కలు వంటి జంతువులు జీవిస్తున్నాయి. ఆధునిక సవాళ్లు. పెరుగుతున్న పర్యాటకం మరియు వాతావరణ మార్పుల ప్రభావం కైలాస ప్రాంతంలోని హిమానీ నదాలపై మరియు సున్నితమైన పర్యావరణంపై పడుతోంది. ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించే యాత్రికులు పర్యావరణాన్ని గౌరవించడం మరియు పరిరక్షించడం మనందరి బాధ్యత. కైలాస పర్వతం ఒక భౌగోళిక, ఆధ్యాత్మిక మరియు రహస్యాల సంగమం. ఇది కేవలం రాళ్ళు, మంచుతో కూడిన శిఖరం కాదు. అది విశ్వాసానికి జీవంత రూపం, ప్రకృతికి అతీతమైన శక్తికి నిలయం. దాని నదీజలాల ద్వారా ఆసియాకు జీవనాధారంగా, దాని రహస్యాల ద్వారా మానవ మేధస్సుకు సవాలుగా మరియు దాని ఆధ్యాత్మిక ప్రకాశం ద్వారా కోట్లమందికి మోక్షమార్గంగా కైలాస పర్వతం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం ఒక యాత్ర మాత్రమే కాదు, అది మనం అన్వేషించుకునే ఒక పరివర్తనాత్మక అనుభవం. ఈ దివ్య ప్రదేశాన్ని గౌరవించడం, దాని పవిత్రతను మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత.